ఇది మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీలో చాలా ఇంపార్టెంట్ ఏరియా పొటెన్షియోమీటర్ అనేది. అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ అన్నట్టు, అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఒక ఫినిషింగ్ అన్నట్టు. జనరల్గా ఎందుకంటే ఇది నేర్చుకున్న వాళ్ళు మాత్రమే చేయగలరు దీన్ని. అంటే అలాగలాగా సింగిల్ స్టెప్ అలా చేయడానికి కూడా దీని గురించి కంప్లీట్ తెలిస్తేనే చేయగలం, లేదంటే అది కంప్లీట్ చేయలేం. అది ప్రాబ్లం. సో చూద్దాం దాని గురించి, పొటెన్షియోమీటర్ గురించి కంప్లీట్గా చూద్దాం. సో జనరల్గా దాని స్ట్రక్చర్ ఏంటంటే, దాని ఫిజికల్ స్ట్రక్చర్ ఏంటంటే ఇలా ఉంటుంది అనమాట. ఒక రెక్టాంగులర్ వుడెన్ ఫ్రేమ్ మీద 1 మీటర్ లెంగ్త్ ఆఫ్ 10 వైర్స్ ఉంటాయి. టెన్ మ్యాంగనీన్ వైర్స్ ఉంటాయి. అంటే అది కంపల్సరీ కాదు. ఆబ్జెక్టివ్ ప్రాబ్లం చేసిన వాళ్ళకి ఇది కంపల్సరీ కాదు. ఐపీ బోర్డ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రం అది కంపల్సరీగా 1 మీటర్ లెంగ్త్ ఆఫ్ 10 వైర్స్. మీకు అర్థమవుతుందా? ఆబ్జెక్టివ్ ఐపీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి, బోర్డ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇవి 10 వైర్స్, 1 మీటర్ లెంగ్త్ ఆఫ్ 10 వైర్స్. ఈ ఎడ్జెస్ని కాపర్ స్ట్రిప్తో కలుపుతాడు అనమాట. దీస్ ఆర్ జాయింట్ విత్ ద కాపర్ స్ట్రిప్స్. ఓకేనా? దీస్ ఎడ్జెస్ ఆర్ కనెక్టెడ్ విత్ ద కాపర్ స్ట్రిప్స్. మీకు అర్థమైందని అనుకోవచ్చా? అయితే ఇప్పుడు టోటల్ వైర్ని మనం ఏమనుకోవచ్చు, ఏబి అనుకుంటే ఏబిని 10 మీటర్ లెంగ్త్ ఆఫ్ మ్యాంగనీన్ వైర్ అనుకోవచ్చు. మ్యాంగనీన్ ఏం వైర్ అది? మ్యాంగనీన్. అంటే మ్యాంగనీస్ నికెల్ ఎల్లోతో చేసిన వైర్ అనమాట. ఓకేనా? సో దీనికి ఎందుకు ఇది సెలెక్ట్ చేసుకున్నాడంటే, దీనికి కోఫిషియంట్ ఆఫ్ టెంపరేచర్ రెసిస్టెన్స్ 0, ఆల్ఫా 0. అంటే అర్థం ఏంటంటే, నువ్వు కొంచెం కరెంటు పంపినా, ఓకేనా, దాంట్లో రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది. అంటే కొంచెం కరెంటు పంపినా దాంట్లో హీట్ డెవలప్ అవుతుంది. హీట్ డెవలప్ అయినాక దాని రెసిస్టెన్స్లో చేంజ్ రాదు. అంటే టెంపరేచర్ డస్ నాట్ చేంజ్ విత్ ద టెంపరేచర్. అంటే కరెంటు పంపినప్పుడు హీట్ లిబరేట్ అవుతుంది. ఆ హీట్ లిబరేట్ అయినప్పుడు టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ పెరిగినా కూడా దీని రెసిస్టెన్స్ చేంజ్ అవ్వని మెటీరియల్ మ్యాంగనీన్ వైర్. అందుకు దాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అది ఎంత? ఇప్పుడు 10 మీటర్ లెంగ్త్ ఆఫ్ మ్యాంగనీన్ వైర్. ఇందులో 2 సర్క్యూట్లు ఉంటాయి, ప్రైమరీ సర్క్యూట్, సెకండరీ సర్క్యూట్. బోర్డ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతారు. ఐపీ ఆబ్జెక్టివ్ చేసేవాళ్ళు దీన్ని ఫాలో అవ్వం. ఇది ఒక సర్క్యూట్, దీన్ని ప్రైమరీ సర్క్యూట్ అంటాడు అనమాట. ఇలాగ ఇంకో సర్క్యూట్ ఉంటుంది, అది సెకండరీ సర్క్యూట్. ఇది దీని స్ట్రక్చర్. ఇటువైపు ఉండేది ప్రైమరీ సర్క్యూట్, ఇటువైపు ఉండేది సెకండరీ సర్క్యూట్. అయితే దీన్ని మనం ఏ వైర్ యూజ్ చేస్తామన్నాం? మ్యాంగనీన్ వైర్ యూజ్ చేస్తామని చెప్పాం. సో అయితే ఇప్పుడు మనకేంటంటే, ఈ స్ట్రక్చర్ని మనం దేంట్లోకి మార్చుకుంటాం? మన కన్వీనియంట్గా ఈ స్ట్రక్చర్లోకి మార్చుకుంటాం. ఏబి అనేది 10 మీటర్ లెంగ్త్ ఆఫ్ మ్యాంగనీన్ వైర్ కదా, ఏబి. ఓకేనా? ఏబి అన్నది ఎట్ ఏ స్ట్రెచ్, అంటే ఈ కాపర్ స్ట్రిప్తో ఇది కనెక్ట్ చేసినా అవి దాని రెసిస్టెన్స్ నెగ్లిజిబుల్ కాబట్టి ఒక సింగిల్ 10 మీటర్ వైర్ కింద తీసుకుంటాం. సో మన అదంతా కాదు, దీని రెసిస్టెన్స్ని ఆర్డబ్ల్యూ అనుకొని, రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ని ఆర్డబ్ల్యూ అనుకొని, దీని లెంగ్త్ని క్యాపిటల్ అని అనుకుంటాం. ఇది బేసిక్ ఫండమెంటల్ పాయింట్. ఓకేనా? సో దీన్ని ఇక్కడ ఒక సర్క్యూట్ ఉంది, ఇక్కడ ఒక సర్క్యూట్. అంటే ఇది ప్రైమరీ సర్క్యూట్. స్టాండర్డ్ సెల్ ఉంటుందన్నమాట, స్టాండర్డ్ సెల్. ఓకేనా? స్టాండర్డ్ సెల్. దీన్ని సెకండరీ సర్క్యూట్ అంటాడు. దీంట్లో వేరియబుల్ సెల్ ఉంటుంది. అది ఇలా చూపిస్తాం అన్నమాట. ఓకేనా? ఇలా చూపిస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ ఫాలో అవ్వం. బోర్డ్ ఎగ్జామ్లో అది రాస్తాం తప్ప ఆబ్జెక్టివ్ చేసేటప్పుడు ఈ డయాగ్రామ్ని ఫాలో అవుతాం. ఓకేనా? సో బోర్డ్ ఎగ్జామ్ రాసేటప్పుడు పొటెన్షియోమీటర్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ 1 మీటర్ లెంగ్త్ ఆఫ్ 10 మ్యాంగనీన్ వైర్స్ అన్నాడు. అంటే 1 మీటర్ ఇలా ఉంటుంది అన్నమాట ఫిజికల్ స్ట్రక్చర్. ఇట్ హ్యాస్ 2 సర్క్యూట్స్, ప్రైమరీ సర్క్యూట్, సెకండరీ సర్క్యూట్. ఏ సర్క్యూట్ విచ్ హ్యాస్ స్టాండర్డ్ సెల్ ఈజ్ నోన్ యాజ్ ప్రైమరీ సర్క్యూట్. ఏ సర్క్యూట్ విచ్ హ్యాస్ వేరియబుల్ సెల్ దట్ ఈస్ కాల్డ్ సెకండరీ సర్క్యూట్ అని చెప్తాడు. ఓకేనా? సో దీన్ని మనం ఈ స్ట్రక్చర్లోకి మార్చేసాం. ఇది కన్వీనియంట్ అనమాట, ప్రాబ్లమ్స్ చేయడానికి కన్వీనియంట్. ఓకేనా? సో మన ఆబ్జెక్ట్ ఎక్కువ చేసేవాళ్ళు ఇది ఫాలో అవుతారు,
బోర్డ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఇది ఫాలో అవుతారు. ఓకేనా? సో రైట్, మనం దీన్ని చెప్తాం. దీనికి ఇంకా ప్రిన్సిపల్ అంతా సేమ్. ఏంటిది ప్రిన్సిపల్ చూద్దాం. సో ఫస్ట్ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఫస్ట్ ప్రైమరీ సర్క్యూట్ స్టడీ చేద్దాం. స్ట్రక్చర్ చూపించాను కదా, ప్రైమరీ సర్క్యూట్. ప్రైమరీ సర్క్యూట్లో స్టాండర్డ్ సెల్ ఉంది. ఒకవేళ దానికి రెసిస్టెన్స్ ఉంటే, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటే ఆర్పి అని పెట్టండి. అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సెల్ ఇన్ ప్రైమరీ. దీనికి ఏదైనా సిరీస్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసామనుకోండి, ఆర్ఎస్ ఇన్ ప్రైమరీ, ఆర్ఎస్పి అంటే సిరీస్ రెసిస్టెన్స్ ఇన్ ప్రైమరీ, అదనమాట. కాబట్టి ఇప్పుడు ఎన్ని రెసిస్టర్లు నీకు కనబడుతున్నాయి చెప్పు? 3 రెసిస్టర్లు కనబడుతున్నాయి. ఒకటేంటి? ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇన్ ప్రైమరీ, సిరీస్ రెసిస్టెన్స్ ఇన్ ప్రైమరీ, రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్. మొత్తం 3 రెసిస్టర్లు కనబడుతున్నాయి. ఇప్పుడు ఇది ఒక క్లోజ్డ్ సర్క్యూట్ అనుకుంటే టోటల్ కరెంట్ ఎంత వెళ్తుంది? టోటల్ కరెంట్ ఇందులోంచి ఎంత వెళ్తుంది అని అనుకుంటే ఇక్కడ రాస్తాను చూడండి. టోటల్ కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు E బై RW ప్లస్ RSP ప్లస్ RP. సో కరెంట్ అన్నది వీటి మీద డిపెండ్ అవుతుంది తప్ప, కరెంట్ అనేది ఇందులో వెళ్ళే కరెంట్ అనేది వీటి మీద డిపెండ్ అవుతుంది తప్ప సెకండరీ సర్క్యూట్ మీద డిపెండ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కరెంట్ ఇన్ ద పొటెన్షియోమీటర్ డిపెండ్స్ అపాన్ ది EMF ఇన్ ప్రైమరీ, సిరీస్ రెసిస్టెన్స్ ఇన్ ప్రైమరీ, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సెల్ ఇన్ ప్రైమరీ, రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ మీద డిపెండ్ అవుతుంది. రైట్? ఒకటి మంచి పాయింట్. తర్వాత మనం ఫాలో అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇది ఇక్కడ కరెంట్ ఇక్కడ ఎంటర్ అయింది. ఇదంతా మనకి కాదు, మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి కరెంట్ వెళ్తుంది అనుకోండి. ఇక్కడ కొంత పొటెన్షియల్తో ఎంటర్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీనిది 20 వోల్ట్ అనుకో. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఇక్కడ 20 వోల్ట్కి ఎంటర్ అయింది. అంటే జస్ట్ 20 వోల్ట్ అయితే దీన్ని 20, దీన్ని 0 అనుకున్నాం అనుకో. ఇది 0 అంటే మరి సార్ ఇక్కడెక్కడ లాస్ అయిందంటే అవి లేవు అనుకోండి. ఒక నిమిషం, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కాడకోవచ్చు. అంటే కరెంట్ ఇక్కడ ఉండేటప్పుడు 20 వోల్ట్ ఉంది. ఇలాగిలా వెళ్తునేటప్పుడు ఆ పొటెన్షియల్ అంతా డ్రాప్ అయిపోయి 0 పొటెన్షియల్ అయిపోతుంది. ఎందుకంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్లో వెళ్ళేటప్పుడు పొటెన్షియల్ అలా డ్రాప్ అయిపోతూ ఉంది. ఓకేనా? ఆ రకంగా మనం ఒక సర్క్యూట్ని, ఒక చిన్న కండిషన్ని డెవలప్ చేసాం. సో అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే 10 మీటర్కి 20 వోల్ట్ డ్రాప్ అయింది అనుకోండి. 1 మీటర్కి ఎంత డ్రాప్ అవుతుంది? 2 వోల్ట్ డ్రాప్ అవుతుంది. ఓకేనా? 1 మీటర్కి 2 వోల్ట్. సపోజ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 1 మీటర్ జరిగిందనుకోండి. 1 మీటర్ జరిగిందనుకోండి. సో 1 మీటర్ జరిగినప్పుడు 2 వోల్ట్ డ్రాప్ అవుతుంది. ఓకేనా? అదే కానీ 2 మీటర్ జరిగిందనుకోండి, 4 వోల్ట్ డ్రాప్ అవుతుంది. అదే కానీ 3 మీటర్ జరిగిందనుకోండి, అంటే ఇటు నుంచి ఇటు ఇలా వెళ్తున్నప్పుడు 3 మీటర్, అలా 10 మీటర్ ఉంది కదా, 6 వోల్ట్ అలా డ్రాప్ అవుతుంది. అలాగా 4 మీటర్కి వచ్చామనుకో, 4 మీటర్కి వచ్చామనుకో ఎంత డ్రాప్ అవుతుంది? 8 వోల్ట్ డ్రాప్ అవుతుంది. అలా 5 మీటర్కి వచ్చామనుకో, అలా ఎంత డ్రాప్ అవుతుంది? 5 మీటర్కి వచ్చామనుకో ఎంత డ్రాప్ అవుతుంది? 10 వోల్ట్ డ్రాప్ అవుతుంది. అలాగే నీకు ఒక్కొక్క మీటర్ అవుతున్న కొద్దీ పొటెన్షియల్ డ్రాప్ అయిపోతూ ఉంది. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, సెకండరీ సర్క్యూట్ గురించి మాట్లాడాలి. అంటే ప్రైమరీ సర్క్యూట్ని కనెక్ట్ చేసేటప్పుడు వెళ్తున్న కరెంట్ ఇక్కడి నుంచి ఇలాగ డిస్టెన్స్ అవుతున్న కొద్దీ పొటెన్షియల్ డ్రాప్ అయిపోతుంది. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. దాన్ని పొటెన్షియల్ గ్రేడియంట్ అంటాం. అంటే ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నది దాని డిస్టెన్స్తో పాటు మారిపోవడాన్ని పొటెన్షియల్ గ్రేడియంట్ అంటాం. అంటే చేంజ్ అన్నది డిస్టెన్స్ మీద డిపెండ్ అయితే పొటెన్షియల్ గ్రేడియంట్ అని అంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఫర్దర్గా ఒక పాయింట్లోకి వస్తా, సెకండరీ సర్క్యూట్ గురించి స్టడీ చేద్దాం. ఎందుకంటే ఇది ప్రైమరీ సర్క్యూట్, ఇప్పుడు సెకండరీ సర్క్యూట్ గురించి స్టడీ చేద్దాం. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ వేద్దాం, ఇక్కడ రెండో డయాగ్రామ్ వేద్దాం. ఇది ప్రైమరీ సర్క్యూట్. ఓకేనా? స్టాండర్డ్ సెల్, ఇంటర్నల్ రెసిస్టెన్స్,
ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్. ఓకేనా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్లో ఈ డయాగ్రామ్లోనే ఉందాం. మీకు చెప్పాను కదా 1 మీటర్కి 2 వోల్ట్ అయింది. ఇక్కడ మనం ఒక సెకండరీ సర్క్యూట్లో ఒక వేరియబుల్ సెల్ని తగిలించామనుకో. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 6 వోల్ట్. ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ ఈ ఈఎంఎఫ్ సేమ్ అయితే ఇందులో ఉండే గాల్వానోమీటర్ రీడింగ్ 0 అవుతుంది. అంటే ఇప్పుడు 1 మీటర్కి 2 వోల్ట్ అయింది, 2 మీటర్కి 4 వోల్ట్ అయింది, 3 మీటర్ 6 వోల్ట్ అయింది. ఇందా చూపించాను కదా, 1 మీటర్కి 2 వోల్ట్ అయింది, 2 మీటర్కి ఇదిగోండి ఇక్కడ దీని ప్రకారం 2 మీటర్కి 4 వోల్ట్ అవుతుంది. 3 మీటర్ వచ్చేసరికి అంటే ఇక్కడ నుంచి 1 మీటర్కి అయ్యేసరికి 1 వోల్ట్, 2 మీటర్ అయ్యేసరికి 4 వోల్ట్, 3 మీటర్ అయ్యేసరికి 6 వోల్ట్. సపోజ్ ఇది 6 వోల్ట్ అనుకోండి. ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ 3 మీటర్ దగ్గర 6 వోల్ట్ పొటెన్షియల్ డ్రాప్ ఉంటుంది. 3 మీటర్ దగ్గర పొటెన్షియల్ డ్రాప్ ఎంత ఉంటుంది? 6 వోల్ట్ ఉంటుంది ఈ లెక్క ప్రకారం. ఈ ఈఎంఎఫ్ ఈ పొటెన్షియల్ డ్రాప్ సేమ్ అయితే ఆ పాయింట్ దగ్గర అర్థమవుతుందా, న్యూట్రల్ పాయింట్ అంటాం. అప్పుడు గాల్వానోమీటర్ 0 రీడింగ్ని చూపిస్తుంది. ఓకేనా? ఇంకొంచెం క్లియర్గా చెప్పిన 1 మీటర్కి 2 వోల్ట్ ఇందాక మీకు వేసి చూపించాను. 2 మీటర్కి 4 వోల్ట్, 3 మీటర్కి 6 వోల్ట్. అలా ఒక పర్టికులర్ లెంగ్త్ దగ్గర ఉండే పొటెన్షియల్ డ్రాపు సెకండరీ సెల్లోని ఈఎంఎఫ్ పొటెన్షియల్ డ్రాపు సేమ్ అయితే అక్కడ గాల్వానోమీటర్ రీడింగ్ 0 చూపిస్తుంది. ఆ పాయింట్ ఇటు ఉన్నా సరే ఇందులో డిఫ్లెక్షన్ చూపిస్తుంది. ఓకేనా? ఎక్కడైతే దీని పొటెన్షియల్ డ్రాపు దీని ఈఎంఎఫ్ సేమ్ ఉంటుందో ఆ పాయింట్ని న్యూట్రల్ పాయింట్ అంటాం. అక్కడ గాల్వానోమీటర్ రీడింగ్ 0 అవుతుంది. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటంటే న్యూట్రల్ పాయింట్ ఫామ్ అవ్వాలంటే ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ ఇక్కడ ఈఎంఎఫ్ సేమ్ అయితే ఇక్కడ గాల్వానోమీటర్ రీడింగ్ 0 అవుతుంది. అప్పుడు అంతకు ముందు లెంగ్త్లో అయినా అంత తర్వాత లెంగ్త్లో అయినా ఇది 0 అవ్వదు. ఓకేనా? అదనమాట. ఓకేనా? ఆ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని మనం ఇంకొకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఓకేనా? సో ఇప్పుడు అఫీషియల్గా న్యూమరికల్ కాకుండా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా చెప్తాం. ఎగ్జాంపుల్ ఇచ్చాను, సో అఫీషియల్గా చెప్తాను చూడండి. అంటే దీన్ని ఎందుకంటే బాగా చెప్పలేం, అంటే చాలా ట్రై చేస్తే ఇలా చెప్పగలుగుతున్నాం, అర్థం చేసుకోండి. సో ఇందాక చెప్పాను కదా, ఒక స్టాండర్డ్ వైర్, రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ ఆర్బి, దీని రెసిస్టెన్స్ ఆర్డబ్ల్యూ, దీని లెంగ్త్ ఎల్, దీన్ని ఒక స్టాండర్డ్ సెల్కి కనెక్ట్ చేసాం ఈఎంఎఫ్ఈ. దీనికి ఒకవేళ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటే ఆర్ఎస్, దీన్ని ఒక రియోస్టాట్ కనెక్ట్ చేస్తాం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ దేనికి పని అంటే కరెంట్ని కంట్రోల్ చేసి ఒక డివైస్ అనమాట. ఒకవేళ ఇక్కడ సిరీస్ రెసిస్టెన్స్ ఉంటే దానికి ఆర్ఎస్పి అని పేరు పెట్టాం. సో ఇప్పుడు ఇందులోంచి వెళ్ళే కరెంట్ ఎంత అవుతుంది అనుకున్నాం, I = ఇక్కడ రాశాను. సో ఇప్పుడు ప్రతి పాయింట్లో కరెంట్ వెళ్తునేటప్పుడు ఈ పొటెన్షియల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు తగ్గిపోతుంది అని అనుకున్నాం. ఇప్పుడు మనం ఒక వేరియబుల్ సెల్ని ఇలా కనెక్ట్ చేసాం. వేరియబుల్ సెల్ ఈని ఒక గాల్వానోమీటర్, ఒక హై రెసిస్టెన్స్, ఒక జాకీతో ఇలా కనెక్ట్ చేసాం. ఈ హై రెసిస్టెన్స్ గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇక్కడ కరెంట్ ఇట్టించి ఇలాగ వెళ్తునేటప్పుడు పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. అంటే V = I, దీని లెంగ్త్ L అనుకోండి. ఈ న్యూట్రల్ పాయింట్ వచ్చింది కదా, ఇక్కడ వరకు ఉండే లెంగ్త్ L అనుకోండి. రెసిస్టెన్స్ బిట్వీన్ ఏపీ అంటే ఈ రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్, ఈ కరెంటు వేసుకుంటే మనకి ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ వస్తుంది. ఈ పొటెన్షియల్ డ్రాప్ ఈ ఈఎంఎఫ్ సేమ్ అయితే ఈ గాల్వానోమీటర్లో డిఫ్లెక్షన్ 0 అవుతుంది. చెప్తున్నా కదా, ఈ కరెంట్ వెళ్ళేటప్పుడు మొత్తం వైర్ రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ వేయకూడదు. పొటెన్షియల్ డ్రాప్ అంటే ఏంటి, I ఇంటూ ఇక్కడ వరకు కదా పొటెన్షియల్ డ్రాప్, ఈ పొటెన్షియల్ డ్రాప్కి ఇది మ్యాచ్ అవ్వాలి. కాబట్టి ఈ లెంగ్త్ ఈ రెసిస్టెన్స్ని డిసైడ్ చేస్తుంది. రెసిస్టెన్స్ ఆఫ్ ద ఏపీకి ఫార్ములా ఏంటంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ బై టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ బై టోటల్ లెంగ్త్ = లీనియర్ రెసిస్టెన్స్ డెన్సిటీ. లీనియర్ రెసిస్టెన్స్ డెన్సిటీ ఇది వైర్కి కాన్స్టెంట్ ఉంటుంది, ఒక పర్టికులర్ వైర్ కాన్స్టెంట్ ఉంటుంది. కాబట్టి రెసిస్టెన్స్ ఆఫ్ ఏపీ బై లెంగ్త్ ఆఫ్ ఏపీ = సో కాబట్టి రెసిస్టెన్స్ ఆఫ్ ఏపీ =ρl. కాబట్టి ఇప్పుడు పొటెన్షియల్ డ్రాప్ ఇన్ దిస్ పార్ట్, పొటెన్షియల్ డ్రాప్ బిట్వీన్ ఏపీ ఎంత అవుతుంది చెప్పండి. పొటెన్షియల్ డ్రాప్ బిట్వీన్ ఏపీ = IRAP.
అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఆ లెంగ్త్ ఆ రెసిస్టెన్స్ తీసుకోవాలి. కాబట్టి విఏపి ఈజ్ ఈక్వల్స్ టు ఐ రో ఎల్. ఏపీ అంటే ఆల్రెడీ స్మాల్ ఎల్ అని ఇండికేట్ చేసాం, క్యాపిటల్ అంటే టోటల్ లెంగ్త్. మన పొటెన్షియల్ డ్రాప్, ఈ పొటెన్షియల్ డ్రాప్ దీనికి ఈక్వల్ అవ్వాలి. అంటే దీని రెసిస్టెన్స్ తీసుకో, V ఈజ్ ఐఆర్లో కరెంట్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకోవాలంటే ఇదిగో ఇక్కడ చూపించాను కదా అలా, ఓకేనా. కాబట్టి అలా. సో ఒకవేళ గాల్వామీటర్ అటు కానీ ఇటు కానీ పెట్టామంటే మనకి డిఫ్లెక్షన్ సేమ్ చూపించదు. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఈ పొటెన్షియల్ డ్రాప్ ఈఎంఎఫ్ సేమ్ అయితే గాల్వామీటర్ 0 అవుతుంది. సపోజ్ గాల్వామీటర్ జీరో రీడింగ్ చూపించింది అనుకోండి, ఈ పొటెన్షియల్ డ్రాపే ఈఎంఎఫ్ ఆఫ్ ద సెకండరీ అవుతుంది, ఓకేనా. సో సెకండరీ సెల్ ఈఎంఎఫ్ కావాలి అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇందులో ఈఎంఎఫ్ ఇన్ ద సెకండరీ ఈజ్ ఈక్వల్స్ టు ఐ అంటే ఎవరు ఫస్టే చేసాం, క్యాపిటల్ ఈ రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్, టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్, సిరీస్ రెసిస్టెన్స్ ఇన్ ప్రైమరీ, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్ ఇన్ ప్రైమరీ ఇంటూ రో అంటే ఎలా రాసుకోవచ్చు, ఇదైనా రాసుకోవచ్చు ఇదైనా రాసుకోవచ్చు. కాబట్టి టోటల్ రెసిస్టెన్స్ బై టోటల్ లెంగ్త్ ఇంటూ లెంగ్త్ ఆఫ్ ద న్యూట్రల్ పాయింట్. ఇదనమాట ఈఎంఎఫ్ ఆఫ్ ద సెకండరీ సెల్కి. ఓకే, ఇదైనా మనం యూజ్ చేసుకోవచ్చు, ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రైమరీ సెల్ ఈఎంఎఫ్ ఇస్తాడు, రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ ఇస్తాడు, రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ ఇన్ రెసిస్టెన్స్, సిరీస్ రెసిస్టెన్స్ ఇన్ ప్రైమరీ అది ఇచ్చాడు అనుకోండి, ఆర్ఎస్పి తీసుకుంటాం. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్ ఇన్ ప్రైమరీ అని ఇచ్చాడు అనుకోండి, ప్రైమరీ అని తీసుకుంటాం. సో ఇవన్నీ నోన్ వేరియబుల్స్ కాబట్టి ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏంటంటే కావాలి, ప్రైమరీ సెల్ ఈఎంఎఫ్, టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్, ఇఫ్ ఇట్ ఈస్ గివెన్, ఇది ఇస్తే సిరీస్ రెసిస్టెన్స్ ఇన్ ప్రైమరీ, ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు. అలాగే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ప్రైమరీ తెలిస్తే మనం బ్యాలెన్స్ ఇన్ లెంగ్త్ మాత్రం ఇది ఒక్కటి చేంజ్ అవుతుంది. అంటే ఈ ఈఎంఎఫ్ పెరుగుతుంటే ఈ ఈఎంఎఫ్ అంటే ఈ లెంగ్త్ పెరుగుతున్న కొద్దీ పొటెన్షియల్ డ్రాప్ పెరుగుతుంది, అప్పుడు దీని ఈఎంఎఫ్ ఎక్కువ ఉన్నట్టుగా మనం కన్సిడర్ చేయాలి. అర్థమవుతుందా? సో కాబట్టి దీని ఈఎంఎఫ్ ఇవన్నీ కాన్స్టెంట్, ఇది ఒక్కటే వేరియబుల్. సో ఈ ప్రపోర్షనల్ టు ఎల్ అంటే ఎక్కువ లెంగ్త్ వచ్చిందంటే, బ్యాలెన్స్ లెంగ్త్ ఎక్కువ వచ్చిందంటే అర్థం ఏంటి, ఇది ఎక్కువ ఈఎంఎఫ్ ఉన్న సెల్, ఓకేనా. అది బేసిక్ ఫండమెంటల్. దీన్ని ఎంతకంటే బాగా చెప్పలేం, 1-2 సార్లు వినండి, అర్థం చేసుకోండి. సార్ ఎక్కడ ఏ పాయింట్ చెప్పాడు ఒక్కసారి 1-2 సార్లు అన్వయించుకోండి, మీకే అర్థమవుతుంది, ఓకేనా. అయితే ఇప్పుడు ఇది బేసిక్ ఫండమెంటల్, ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ ఇన్ ప్రైమ్. అయితే ఒక్క చిన్న పాయింట్ ఉంది, పొటెన్షియల్ గ్రేడియంట్ అని ఒకటి ఉంది. అంటే ఈఎంఎఫ్ ఇన్ ద సెకండరీ బై స్మాల్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని పొటెన్షియల్ గ్రేడియంట్ అంటాడు. పొటెన్షియల్ గ్రేడియంట్ అదే ఇక్కడ వచ్చింది కదా పొటెన్షియల్ గ్రేడియంట్. వి అంటే పొటెన్షియల్ డ్రాప్ బై లెంగ్త్, ఎంత లెంగ్త్కి ఈ పొటెన్షియల్ డ్రాప్ అయింది తీసుకుంటే దాన్ని పొటెన్షియల్ గ్రేడియంట్ అంటాడు. ఈ పొటెన్షియల్ గ్రేడియంట్కి ఫార్ములా ఏమవుతుంది చెప్పండి, ఇది కిందకి వెళ్ళిపోయింది, ఐరో కదా. దీని పొటెన్షియల్ గ్రేడియంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఐరో. అంటే ఎంత అవుతుంది, పొటెన్షియల్ గ్రేడియంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ అంటే ఎవరు, ఈ బై ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎస్పి ఆర్డబ్ల్యూ ప్లస్ రెసిస్టెన్స్ ఆఫ్ సిరీస్ ఇన్ ప్రైమరీ ప్లస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇన్ ప్రైమరీ ఇంటూ టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ బై లెంగ్త్ ఆఫ్ ద వైర్. ఈ రకంగా మనం తెలుసుకుంటాం. సెకండరీ సర్క్యూట్ ఏ పారామీటర్ మీద కూడా పొటెన్షియల్ గ్రేడియంట్ డిపెండ్ అవ్వదు, ఓకేనా. సో దాంతోపాటు ఇంకో చిన్న చేద్దాం. ఇది బేసిక్ ఫండమెంటల్ బేసిక్ ఫార్ములాస్ అనమాట. అయితే ఇందులో మనం ఈ ఫార్ములాస్ని దేనికి వాడతాం, ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్కి ఫార్ములా ఇది కానీ వాడతాం. అలాగే పొటెన్షియల్ గ్రేడియంట్కి ఈ ఫార్ములా వాడతాం. దేనికోసం, ఇప్పుడు దీంట్లో అప్లికేషన్స్ మనం నేర్చుకోవాలి. ఏంటేంటి చూద్దాం, అప్లికేషన్స్ ఏంటంటో చూద్దాం, ఓకేనా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఇందాక ఒక ఫార్ములా నేర్చుకున్నాం, ఏంటంటే పొటెన్షియల్ ఆఫ్ ద సెకండరీ సెల్
పొటెన్షియల్ ఆఫ్ సెల్ ఇన్ ద సెకండరీ సర్క్యూట్కి ఒక ఫార్ములా నేర్చుకున్నాం. దాన్ని బేస్ చేసుకొని మనం కొన్ని నేర్చుకుంటాం. ఏంటంటే కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ 2 cells అని ఒకటి ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ బేసిక్ ఫండమెంటల్ ఏంటి? ప్రైమరీ సర్క్యూట్లో ఒక సెల్ ఉంటుంది, ఓకేనా? ప్రైమరీ సర్క్యూట్లో ఒక సెల్ ఉంటుంది, దానికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇక్కడ ఇంటర్నల్ సిరీస్ రెసిస్టెన్స్ ప్రైమరీ ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇక్కడ రియోస్టాట్ ఉంటుంది. రియోస్టాట్ ప్రాబ్లంలో ఏ రకంగా ఉపయోగపడదు, అంటే అడ్జస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది, అంటే వేరియబుల్స్ అడ్జస్ట్ చేయడానికి. సో ఇక్కడ మనకు ఒక సెల్ని యూజ్ చేస్తే ఇక్కడ ఒక గాల్వానోమీటర్ ఉంటుంది, ఇక్కడ ఒక హై రెసిస్టెన్స్ ఉంటుంది, ఓకేనా? దీంట్లోంచి ఇలా వైర్ తీస్తే ఇక్కడ జాకీ జే కనెక్ట్ చేస్తే పాయింట్ పి ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ లెంగ్త్ ఆఫ్ ద న్యూట్రల్ పాయింట్ అన్నాం. ఎక్కడైతే న్యూట్రల్ పాయింట్ వస్తుందో అక్కడ పొటెన్షియల్ డ్రాప్ బిట్వీన్ విఏపి ఈజ్ ఈక్వల్స్ టు ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ అని అన్నాం. ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ ఇన్ ద సెకండరీ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ డ్రాప్ అలాంగ్ ఏపీ అని అన్నాం. దాన్ని I(ρ)L అన్నాం. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఈ ప్రపోర్షనల్ టు బ్యాలెన్సింగ్ లెంగ్త్ అని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దానికి ఫార్ములా ఏం తీసుకున్నాం అంటే ఈ ఈజ్ ఈక్వల్స్ టు E/RW ప్లస్ RSP ప్లస్ స్మాల్ r ఇంటూ RW బై క్యాపిటల్ ఇంటూ స్మాల్ l అన్నాం. అంటే ఇవన్నీ కాన్స్టెంట్స్, ఇందులో మారేవి ఏం లేవు. మారేది ఎవరు? ఈఎంఎఫ్ మారితే ఇక్కడ ఎక్కువ లెంగ్త్ వస్తుంది. ఇక్కడ ఎక్కువ ఈఎంఎఫ్ ఉండే సెల్ తీసుకుంటే బ్యాలెన్సింగ్ లెంగ్త్ ఎక్కువ వస్తుందన్నమాట. ఆ కండిషన్ బేస్ చేసుకొని డైరెక్ట్ ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ ఇన్ సెకండరీ సర్క్యూట్ అని డైరెక్ట్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. అలా కాకుండా కంపారిజన్ అన్నాడు అనుకోండి, 2 సెల్స్ని, అంటే ప్రైమరీ సర్క్యూట్ ఇలా ఉంటుంది యాజ్ యూజువల్గా ఉంటుంది, ఓకేనా? దీంట్లో చేంజ్ అని తీసుకురాం. దీనికి ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది, దీనికి ఒక రియోస్టాట్ ఇలా ఉంటుంది. రియోస్టాట్ అంటే కరెంట్ మార్చే ఒక చిన్న డివైస్, అంటే వేరియబుల్స్ మార్చే ఒక చిన్న డివైస్. ఒకవేళ ఇక్కడ రెసిస్టెన్స్ ఆఫ్ ద ప్రైమరీ ఇలా ఉందనుకోండి, అది అలా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ కేసులో మనం ఏం చేస్తామంటే ఈఎంఎఫ్ ఆఫ్ ద ఫస్ట్ సెల్ని యూజ్ చేస్తాం. ఈఎంఎఫ్ E1 ఉండే సెల్ని యూజ్ చేస్తాం. దీని బ్యాలెన్స్ లెంగ్త్ అని ఫస్ట్ జాకీని ఇక్కడ పెడతాం, తర్వాత జాకీని ఇక్కడ పెడతాం. గాల్వానోమీటర్ డిఫ్లెక్ట్ అయిందో లేదో చూసుకుంటాం. గాల్వానోమీటర్ డిఫ్లెక్షన్ రివర్స్ అయిందనుకోండి, కరెక్ట్ ఉన్నట్టు, లేదంటే రాంగ్ అయినట్టు. సో అలాగా ఈ పాయింట్ దగ్గర కాకుండా ఎక్కడ పెట్టిన ఇలాగెలా మూవ్ చేసినా డిఫ్లెక్షన్ ఉంటుంది, అంటే కరెంట్ ఇందులో ఉంటుంది. అంటే ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ ఈఎంఎఫ్ సేమ్ కాదని అర్థం. సో ఇలాగ పాయింట్ చేంజ్ చేస్తుంటే దీని పొటెన్షియల్ డ్రాప్ అనేది చేంజ్ అవుతూ ఒక పాయింట్ దగ్గర, ఒక పర్టికులర్ లెంగ్త్ దగ్గర దీని పొటెన్షియల్ డ్రాప్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ డిపెండ్స్ అపాన్ లెంగ్త్ కదా. ఈ పొటెన్షియల్ డ్రాప్ ఈఎంఎఫ్ సేమ్ అయిన దగ్గర L1 లెంగ్త్ దగ్గర గాల్వానోమీటర్ రీడింగ్ 0 అయింది అనుకోండి, దాన్ని బ్యాలెన్సింగ్ పాయింట్ అంటాం. సో E1 సెల్ దగ్గర న్యూట్రల్ పాయింట్ లెంగ్త్ L1 అనుకుంటాం. తర్వాత అది తీసేసి ఇంకో సెల్ని పెట్టాం. ఇంకో సెల్ని పెట్టినప్పుడు దాని ఈఎంఎఫ్ E2 అనుకోండి. దాన్ని మనం కనెక్ట్ చేసినప్పుడు సేమ్ కండిషన్స్, మిగతా ఏవి మార్చట్లేదు. సో తర్వాత గాల్వానోమీటర్ ఒకటి, తర్వాత హై రెసిస్టెన్స్ ఒకటి ఇలా కనెక్ట్ చేసాం, ఓకేనా? దాన్ని ఇలాగ మళ్ళీ ఏ దగ్గర పెడతాం, తర్వాత మళ్ళీ బి దగ్గర పెడతాం, డిఫ్లెక్షన్ చూసుకుంటాం, రివర్స్ వచ్చిందంటే కరెక్ట్ ఉన్నట్టు. సో ఆ తర్వాత పాయింట్ మార్చి అట్ ఏ పర్టికులర్ లెంగ్త్ దగ్గర, ఓకే, దీన్ని P' అందాం లేదా P2 అందాం. పొటెన్షియల్ డ్రాప్ బిట్వీన్ AP2 దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఈ లెంగ్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఈఎంఎఫ్కి సేమ్ అయితే బ్యాలెన్సింగ్ పాయింట్ వచ్చింది. ఆ బ్యాలెన్సింగ్ పాయింట్ లెంగ్త్ L2 అనుకుంటే E2 ఈజ్ ఈక్వల్స్ టు I(ρ)L2. సో కాబట్టి E1 బై ఫస్ట్ సెల్లో యూజ్ చేసినప్పుడు బ్యాలెన్స్ లెంగ్త్ L1, సెకండ్ సెల్ యూజ్ చేసినప్పుడు బ్యాలెన్స్ లెంగ్త్ L2 అయితే E1 బై E2 ఈజ్ ఈక్వల్స్ టు I(ρ)L1 బై I(ρ)L2. కాబట్టి అప్పుడు ఎంత వస్తుంది? E1 బై E2 ఈజ్ ఈక్వల్స్ టు L1 బై L2, ఓకేనా? అలాగా ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ని కంపేర్ చేసి చెప్తాం. సపోజ్ బ్యాలెన్స్ లెంగ్త్ 2:3 వచ్చింది అనుకోండి, వీటి ఈఎంఎఫ్ఎల్ రేషియో 2:3 ఉన్నట్టు, ఓకేనా? రైట్. సో అలాగే
వీటిని సెల్స్ని సెపరేట్గా యూజ్ చేసినప్పుడు కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ 2 సెల్స్. కొన్నిసార్లు ఏమవుతుందంటే 2 సెల్స్ని ఒకేసారి యూజ్ చేస్తాం, అది ఎలాగో చూద్దాం. దాన్ని సైమల్టేనియస్లీ యూజ్డ్ అంటాం. ఓకేనా, కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ 2 సెల్స్ వెన్ యూజ్డ్ సైమల్టేనియస్లీ, అంటే 2 సెల్స్ ఆర్ యూజ్డ్ సైమల్టేనియస్లీ. అదేంటో చూద్దాం. ఓకేనా, సో cells used simultaneously అంటే అప్పుడు ఏంటో చూద్దాం. సో ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే ఒక ప్రైమరీ సర్క్యూట్ స్టాండర్డ్ ఇలా తీసుకుంటాం, ఒక ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ తీసుకుంటాం, దీనికి ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, దీనికి సిరీస్ రెసిస్టెన్స్ ఇన్ ప్రైమరీ ఉండొచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఒక రియోస్టాట్ ఉంటుంది, అది ప్రాబ్లం లేలాగా ఉపయోగపడదు. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే 2 సెల్స్ని సైమల్టేనియస్గా యూజ్ చేస్తాం. అంటే E1 E2ని ఒకేసారి కనెక్ట్ చేసేస్తాం. కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ గాల్నామీటర్ ఉంటుంది, ఇక్కడ హై రెసిస్టెన్స్ ఉంటుంది, అవన్నీ మామూలే. ఇలా మనం ఈ జాకీని ఏ దగ్గర బి దగ్గర డిఫరెంట్ పాయింట్స్ దగ్గర పెడతాం. ఈ ఈఎంఎఫ్ ఒకే డైరెక్షన్లో కనెక్ట్ చేసామనుకోండి, అప్పుడు లెంగ్త్ L1 వచ్చింది అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? E1 + E2 = I⍴L1. తర్వాత ఏం చేస్తాం, ఒక సెల్ని రివర్స్ చేస్తాం. వన్ ఆఫ్ ద సెల్ ఈజ్ రివర్స్డ్ అంటాం. వన్ ఆఫ్ ద సెల్ ఈజ్ రివర్స్డ్ అయినప్పుడు ఏమవుతుంది? సర్క్యూట్ జాగ్రత్తగా చూడండి. ఓకేనా, ఇవేవి మారవు. ఈ రియోస్టాట్ మారదు, ప్రైమరీ సర్క్యూట్లో అరేంజ్మెంట్స్ ఏవి మారో. ఓకేనా, కానీ ఏం మారుతుంది? ఇది మారుతుంది. అప్పుడు మనకి గాల్నామీటర్లో రీడింగ్ మళ్ళీ జాకీని ఏ దగ్గర పెట్టాం, బి దగ్గర పెట్టాం. ఇప్పుడు ఈఎంఎఫ్ తక్కువ అవుతుంది కాబట్టి తక్కువ లెంగ్త్ దగ్గర మనకి బ్యాలెన్సింగ్ పాయింట్ వస్తుంది. ఎక్కువ లెంగ్త్ వచ్చిందాన్ని ఇలా తీసుకోండి, తక్కువ లెంగ్త్ వచ్చిందాన్ని E1 - E2 తీసుకోండి. ఓకేనా, మనకి చెప్పడు ఏది సేమ్ డైరెక్షన్ ఏది ఆపోజిట్ డైరెక్షన్ మనకి చెప్పడు. మనకు తక్కువ లెంగ్త్ వచ్చింది ఆపోజిట్ డైరెక్షన్ కింద, ఎక్కువ లెంగ్త్ వచ్చింది సేమ్ డైరెక్షన్ కింద మనం యూజ్ చేసుకోవాలన్నమాట. అంటే E1 - E2 = I⍴L2. ఈ రెండింటిని మనం దగ్గర పెట్టుకొని ఒక కండిషన్ మనం డెవలప్ చేయొచ్చు. ఏంటో చూద్దాం. E1 + E2 E1 - E2 = I⍴L1 I⍴L2. I⍴ అనేది కాన్స్టెంట్ కాబట్టి E1 + E2 E1 - E2 = L1/L2. From that E1 / E2 = L1 + L2/L1 - L2. అంటే ఎక్కువ లెంగ్త్ ఉండేదాన్ని తక్కువ లెంగ్త్ ఉండేదాన్ని 2 కింద, ఎక్కువ లెంగ్త్ ఉండేదాన్ని 1 కింద యూజ్ చేస్తాం. ఈ రకంగా ఈఎంఎఫ్ రేషియోని మనం కనుక్కోవచ్చు. ఓకేనా, రైట్. డిటర్మినేషన్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ఏరియా అనమాట. ఇక్కడ మనం పొటెన్షియోమీటర్ని చూసామనుకోండి, దీనికి ఒక స్పెషల్ అరేంజ్మెంట్. డిటర్మినేషన్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ అ సెల్ కావాలి అంటే దీని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్, దీని ఇంటర్నల్ రెసిస్టెన్స్ కాదు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయం, అది మనకి ఇంపార్టెంట్ కాదు. ఒక సెల్ ఈఎంఎఫ్ అంటే ఒక వేరియబుల్ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా పొటెన్షియోమీటర్ని వాడతాం. దానికి ఇలా కనెక్ట్ చేయాలి. ఎలా కనెక్ట్ చేయాలి? సెకండరీ సర్క్యూట్లోని వేరియబుల్ సెల్ని, అంటే వేరియబుల్ సెల్ ఉందంటే దానికి ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది, అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. దానికి ఒక ప్యారలల్గా ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్, నోన్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని కనెక్ట్ చేస్తాం. దానికి ఒక కీని కనెక్ట్ చేస్తాం. ఇంకా యాజ్ యూజువల్గా గాల్నామీటర్, హై రెసిస్టెన్స్, జాకీ అన్నీ ఉంటాయి. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేస్తాం, ఇది అరేంజ్మెంట్ ప్రొసీజర్. చూసారా, సెకండరీ సెల్లో ఈఎంఎఫ్ ఆటోమేటిక్ దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది, దానికి ప్యారలల్గా ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్, ఒక కీని కనెక్ట్ చేస్తాం. ఎందుకంటే కీని ఓపెన్ చేసామనుకో ఇది తీసినట్టు, కీని క్లోజ్ చేసామనుకో దీన్ని కనెక్ట్ చేసినట్టు. కీ అంటే ఇలాగా, అంటే మీకు అర్థం కావడం కోసం ఇలా వేసుకుంటే ఇంకా బెటర్. ఓకేనా, సో ఇక్కడ నేను చెప్పాను ఫస్ట్ ఏంటంటే ప్రైమరీ సర్క్యూట్ యాజ్ సేమ్ యాజ్, అంటే ఇది ఆన్ అయ్యి ఉంటుంది, ఇందులోంచి కరెంట్ ఎలాగ వెళ్తుంది, ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ ఎలా కరెంట్ వెళ్తున్నట్టు పొటెన్షియల్ డ్రాప్ అవుతూనే ఉంటుంది. కానీ మనం ఇక్కడ ఒక కండిషన్ తీసుకున్నాం, ఈ కేని ఓపెన్ చేసాం. కేని ఓపెన్ చేయడం అంటే ఏంటి? ఇది ఓపెన్ అంటే ఇది ఏమైనట్టు? తూచ్ ఫటక్,
అంటే దీన్ని తీసినట్టే. తీసేస్తే ఏం మిగులుతుంది? ఇది ఇలా కరెంట్ ఇలా వెళ్తుంది. అంటే ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. అంటే టోటల్ ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ని యూజ్ చేసుకుంటున్నాం. అప్పుడు బ్యాలెన్సింగ్ లెంగ్త్ L వచ్చింది అనుకో. E ఈజ్ ఈక్వల్స్ టు I ρ L1. ఓకేనా? తర్వాత ఈ కేని మనం ఇలా దీన్ని క్లోజ్ అంటాం. ఇలా క్లోజ్ చేసాం అనుకోండి, అప్పుడు ఇది సర్క్యూట్లోకి వచ్చినట్టు, అంటే ఇలా వచ్చినట్టు. అంటే ఇది ప్యారల్లోకి వచ్చాయి. ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ ఎంత అవుతుందో అంతే పొటెన్షియల్ డ్రాప్ ఇంత ఉంటుంది. సో ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ ఎంత అవుతుందో ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ సేమ్ అయినట్టు. ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ జనరల్గా V ఈజ్ ఈక్వల్స్ టు IR అంటే దాన్ని V అందాం, ఈజ్ ఈక్వల్స్ టు I ρ L2. ఓకేనా? ఈ సెల్ యొక్క ఈఎంఎఫ్ డైరెక్ట్ వాడడాన్ని ఇలా అంటే ఈ సెల్కి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ దగ్గర పొటెన్షియల్ డ్రాప్ని V అంటే, ఓకేనా? ఎందుకంటే R అనే రెసిస్టెన్స్ రావడం వలన ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. ఇది ఎంత అవుతుంది, ఇది ఎంత అవుతుంది, కాబట్టి దాన్ని అన్న. ఈ V అన్నది వైర్ మీద పొటెన్షియల్ డ్రాప్ కాదు, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ దగ్గర పొటెన్షియల్ డ్రాప్. సో ఈ రెండింటి మధ్య రేషియోని మనం తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి. ఇక్కడ రాస్తాను క్లియర్ కట్గా. ఈ రెండింటి మధ్య రేషియోని తీసుకున్నాం అనుకో, E/V ఈజ్ ఈక్వల్స్ టు I ρ L1/I ρ L2. సో ఇది వదిలేస్తే E/V ఈజ్ ఈక్వల్స్ టు L1/L2. అయితే ఇక్కడ విషయం ఏంటంటే E/V అంటే ఈఎంఎఫ్ ఇన్ ద సెకండరీ సర్క్యూట్, V అంటే పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ద ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. వాటి మధ్య ఒక రిలేషన్ ఉంది. యూజ్డ్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ బై ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్, దీని వాల్యూ ఇది అవుతుంది అనమాట. అంటే E/V ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ప్లస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ బై ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అవుతుంది. సో దీని వాల్యూ ఇది అయినప్పుడు యాజ్ యూజువల్గా ఎలా అనుకుంటే, అంటే 1 + R/R ఈజ్ ఈక్వల్స్ టు L1/L2. సో ఈ రకంగా R ఈజ్ ఈక్వల్స్ టు R ఇంటూ L1/L2 - 1 అని యూజ్ చేయొచ్చు. ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ మనకు నోన్ కాబట్టి L1 ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లో వచ్చిన లెంగ్త్, సెకండ్ ఎక్స్పెరిమెంట్లో వచ్చిన లెంగ్త్ని, అంటే కేని ఓపెన్ క్లోజ్ చేసినప్పుడు, కేని ఓపెన్ చేసినప్పుడు అంటే కేని ఓపెన్ చేయడం అంటే ఇదనమాట. ఓపెన్ చేసినప్పుడు వచ్చిన బ్యాలెన్సింగ్ లెంగ్త్ని, కే క్లోజ్ చేసినప్పుడు వచ్చిన బ్యాలెన్సింగ్ లెంగ్త్ని మనం యూజ్ చేసుకుంటే మనకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద వేరియబుల్ సెల్ ఇన్ సెకండరీ సర్క్యూట్ ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు అంత అర్థం కాకపోయినా నేను చెప్పలేను, కానీ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇన్ ద సెకండరీ సెల్ ఈజ్ ఈక్వల్స్ టు రెసిస్టెన్స్ యూజ్డ్ అక్రాస్ ఇన్ ద సెకండరీ సర్క్యూట్ ఇంటూ L1/L2 - 1. L1 అంటే ఓపెన్ చేసినప్పుడు, L2 అంటే క్లోజ్ చేసినప్పుడు. ఓకేనా? సో ఈ ఫార్ములాని మీరు యూజ్ చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి ఒక పొటెన్షియోమీటర్కి సంబంధించిన ఫస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఈ ప్రాబ్లంలో పొటెన్షియల్ గ్రేడియంట్ అని ఒకటి ఉంది. క్వశ్చన్లోకి వెళ్దాం. ఏ పొటెన్షియోమీటర్ వైర్ ఆఫ్ 10 మీటర్. చూడండి, పొటెన్షియోమీటర్ వైర్, ఇది పొటెన్షియోమీటర్ కదా, లెంగ్త్ ఎంత? 10 మీటర్, ఆఫ్ 10 మీటర్ లాంగ్, హ్యాస్ రెసిస్టెన్స్ 40 ohm. Resistance 40 ohm, length 10 meter, resistance 40. It is connected in series with a resistance box. కొన్నిసార్లు రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ రెసిస్టెన్స్ అంటాడు, సిరీస్ రెసిస్టెన్స్ బాక్స్ అని అంటాడు. మొత్తానికి అక్కడ రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ రెసిస్టెన్స్ బాక్స్ అండ్ 2 volt బ్యాటరీ ఇన్ ప్రైమరీ. మనకి జనరల్గా ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ప్రైమరీ సెల్ ఇవ్వకపోతే దాన్ని 0 తీసుకోవాలి. ఆ రకంగా రెసిస్టెన్స్ బాక్స్, సిరీస్ రెసిస్టెన్స్ బాక్స్ ఉందన్నాడు, దానికి ఒక ఈఎంఎఫ్ ఉందన్నాడు. చూడండి, ఈఎంఎఫ్ 2 volt బ్యాటరీ ఇన్ ప్రైమరీ. ద పొటెన్షియల్ గ్రేడియంట్ అలాంగ్ ద వైర్, అంటే ఇందులోంచి కరెంట్ ఇలాగ వెళ్ళేటప్పుడు మనకి ఏమవుతుందంటే కొంత పొటెన్షియల్తో వచ్చి ఇలాగ తగ్గుతుంది. సో ఈ లెంగ్త్ మీద వచ్చిన పొటెన్షియల్ డ్రాప్, ఈ ఈఎంఎఫ్ సేమ్ అయితే గాల్వామీటర్ రీడింగ్ 0 అవుతుంది. అది మన ప్రిన్సిపల్ అనమాట. సో అంటే ఇక్కడ వరకు కూడా అవసరం, పొటెన్షియల్ గ్రేడియంట్ అంటే ఇక్కడ వరకు తీసుకుంటే చాలు.
ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ ఎంత అవుతుంది, విఏపి అని అంటాం. దానికి ఫార్ములా ఏంటి, విఏపి ఈజ్ ఈక్వల్స్ టు ఐ రో ఎల్. ఇంతకుముందు మనం నోట్స్లో చూసాం ఐ రో ఎల్. సో ఇప్పుడు ఈ ఐకి ఫార్ములా ఏంటి అంటే, ఈ ఎల్ని కిందన వేసాం అనుకోండి, ఎల్ అంటే ఎవరు, ఈ లెంగ్త్ అనమాట. అంటే పొటెన్షియల్ డ్రాప్ విఏపి అంటే దాని లెంగ్త్ ఎల్ అంటే పొటెన్షియల్ డ్రాప్ బై లెంగ్త్ వేస్తే దాన్ని డ్రాప్ని డిస్టెన్స్తో డివైడ్ చేస్తే మనకి గ్రేడియంట్ అంటాం. పొటెన్షియల్ గ్రేడియంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ బై అంటే కరెంట్ ఇంటూ రో. ఈ కరెంట్కి ఫస్టే చెప్పాను, ఈ బై ఆర్ఎస్పి, ఈ బై ఆర్ఎస్పి ఆర్డబ్ల్యూ అండ్ ఆర్, ఆర్ఎస్పి ఆర్డబ్ల్యూ ఆర్. ఈ ఆర్ అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ప్రైమరీ, అది జీరో ఇవ్వలేదంటే జీరో తీసుకోవాలి, దీన్ని వదిలిపెట్టేయాలి. రో అంటే ఎవరు, రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ బై ఎల్. సో మనకి పొటెన్షియల్ గ్రేడియంట్ ఇచ్చాడు, ఈఎంఎఫ్ ఇచ్చాడు, రెసిస్టెన్స్ బాక్స్ ఇవ్వలేదు, ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ ఇచ్చాడు, రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ ఇచ్చాడు, టోటల్ లెంగ్త్ ఇచ్చాడు. సో పొటెన్షియల్ గ్రేడియంట్ కూడా ఇచ్చాడు కాబట్టి పొటెన్షియల్ గ్రేడియంట్ ఎంతది 0.01 ఈజ్ ఈక్వల్స్ టు ఈఎంఎఫ్ ఇన్ ప్రైమరీ 2 volt బై రెసిస్టెన్స్ ఇన్ ప్రైమరీ, అది మనకి తెలియదు, దాని పేరు ఆర్ రెసిస్టెన్స్, సి రెసిస్టెన్స్ ఇన్ ప్రైమరీ ప్లస్ రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ 40. ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్ ఇన్ ప్రైమరీ ఇవ్వలేదు కాబట్టి దాన్ని వదులుకుంటాం, ఇంటూ రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ ఎంత, అది మనకి 40 బై లెంగ్త్ ఎంత 10. కాబట్టి ఇది 4 times అనమాట. కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందంటే రెసిస్టెన్స్ ఆఫ్ సిరీస్ ప్లస్ 40 ఈజ్ ఈక్వల్స్ టు 8/0.01 అంటే రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ ప్రైమరీ ఈజ్ ఈక్వల్స్ టు 800 minus 40 అంటే రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ ఇన్ ప్రైమరీ ఈజ్ ఈక్వల్స్ టు 760. ఇది ప్రాబ్లం కింద నేర్చుకోవడం కాదు, ఇంపార్టెంట్. పొటెన్షియల్ గ్రేడియంట్ అన్నప్పుడు ఈ ఫార్ములా మీకు గుర్తు రావాలి, ఓకేనా. పొటెన్షియల్ గ్రేడియంట్ అనే ప్రాబ్లంలో సెకండరీ సర్క్యూట్లోని సెల్ వేరియబుల్స్ మనకు అవసరం లేదు అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. రైట్. సో ఈ ప్రాబ్లంలోని లెంగ్త్ ఆఫ్ ఎ పొటెన్షియోమీటర్ వైర్ ఈజ్ 100 cm. అంటే ఇది పొటెన్షియోమీటర్లో వైర్ లెంగ్త్ 100 cm ఇచ్చాడు. సార్ ఎప్పుడు 10 మీటర్ ఉంటుంది కదా, 1000 cm అవ్వాలి కదా అంటే పర్వాలేదు, ఆబ్జెక్టివ్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎంతైనా ఉండొచ్చు. అండ్ ఈఎంఎఫ్ ఆఫ్ ఎ స్టాండర్డ్ సెల్ ఈజ్ కనెక్టెడ్ అంటే స్టాండర్డ్ సెల్ అన్నాడంటే అది ప్రైమరీ సర్క్యూట్కి సంబంధించినది అని అర్థం. ఇట్ ఈస్ ఎంప్లాయిడ్ టు మెజర్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0.5 ohm. అంటే ఒక ఎక్స్పెరిమెంట్, దీని ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం కోసం దీని ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0.5 ఉండే ఒక సెల్ ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం ఈజ్ ఈక్వల్స్ టు E/100 cm, బ్యాలెన్సింగ్ లెంగ్త్ 30 cm. ఇది ఆన్సర్. మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ దీని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది కదంటే ఈ బ్యాలెన్సింగ్ లెంత్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్కి ఎటువంటి సంబంధం లేదు, ఓకేనా. రైట్.